ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఈ ఫ్రీ హోల్డ్ లో ఉన్నటువంటి ల్యాండ్స్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పి 22A ఉన్నటువంటి ల్యాండ్స్ ని మేము రిలీజ్ చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేసింది. కానీ ఆ ప్రకటన ఎంతవరకు రిలయబుల్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం సాధ్యము అనేటటువంటి చూస్తే ఇక్కడ ఎవరికైనా సరే ఈ 22A సమస్య ఉన్నటువంటి వారు ఉంటే వాళ్ళు చేయాల్సినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సినటువంటి రెమెడీస్ ఏంటి అనేది మనం చూస్తే, ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే దయచేసి మీరు ఒక సరైనటువంటి మీకు తెలిసినటువంటి లేదా ఏదైనా ఒక అడ్వకేట్ ని మీరు సంప్రదించండి. లీగల్ గా మీ దగ్గర ఉన్నటువంటి రైట్ ఏంటి, మీ దగ్గర ఉన్న టైటిల్, ముఖ్యంగా మీ దగ్గర ఉన్నటువంటి SFA రికార్డు కానివ్వండి, 1B కానివ్వండి, వెబ్లాండ్ కానివ్వండి, అలాగే ఈసీ కానివ్వండి, ఇట్లా అన్ని రికార్డ్స్ ని వెరిఫై చేసుకొని అసలు మీ టైటిల్ ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడ డిస్ప్యూట్ ఏర్పడింది అనేటటువంటి దాన్ని మీరు క్లారిఫై చేసుకొని తర్వాత మాత్రమే మీరు దీన్ని ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా ఏంటంటే ఈ డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయడానికి మీకు ఉన్నటువంటి ప్రధానమైన సోర్స్ ఏంటంటే రెవెన్యూ వారి దగ్గరికి మీరు వెళ్తారు, దానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. ఏదైతే 22A నుంచి డిలేషన్ చేయడం కోసం మీరు ఒక అప్లికేషన్ మీరు పెడతారు, అక్కడ కన్సర్న్ MRO దగ్గర, RDO దగ్గర, కలెక్టర్ దగ్గర పెడతారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ తీసుకొని దీనికి కావలసినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ లేదా లీగల్ ప్రొవిజన్స్ ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏదైనా ఒక సివిల్ కోర్టును ఆశ్రయించి తద్వారా మీరు ఎప్పటి నుంచి ఈ ప్రాపర్టీని అనుభవిస్తున్నారు, ఎప్పుడు అసలు ఈ టైటిల్ మీకు ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, మీకు కాకపోతే మీ యాన్సిస్టర్గా అంటే మీ యొక్క తాతలకో తండ్రులకో మీకు ఇది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సో ఆ యొక్క ప్రూఫ్స్ని మీరు ప్రూవ్ చేసుకుంటూ మీ టైటిల్ని మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే కోర్టు నుంచి ఒక సరైనటువంటి ఒక డైరెక్షన్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే మీరు మళ్ళీ దీన్ని డీనోటిఫై చేయడం కుదురుతుంది. ఈ 22A ఒకసారి నోటిఫైడ్ అయినటువంటి ప్రాపర్టీస్ని మళ్ళీ మనం డీనోటిఫై చేయాలనుకుంటే ఈ యొక్క వ్యవహారం అంతా జరగాలి. దీన్ని CCLA ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. ప్రధానంగా కోర్టులు అనేటటువంటి ప్రధానమైనటువంటి సోర్సు కనుక చాలా మందికి సమస్య ఉంది. కనుక ఎవరైతే 22A ఏదైనా ప్రాపర్టీస్ ఉన్నటువంటి వారు ఉంటే 22A మా ప్రాపర్టీ ఉంది ఇట్లా చాలా ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడతా ఉన్నామని ఎవరైనా ఉంటే దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రోల్లో కనిపిస్తున్నటువంటి నెంబర్స్ లో నాకు కాంటాక్ట్ చేయొచ్చు.